వెల్కమ్ టు 3RR న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు. ఏపీ సీఎం చంద్రబాబు. నిర్మాత దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు. స్థిరాస్తి దళారుపై చేయి చేసుకున్న ఎంపీ ఈటల రాజేంద్ర. భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచ దేశాలకు భారతీయులు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని కొనియాడారు. దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా సిఐఐ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ నిర్వహించిన సదస్సులో సీఎం మాట్లాడారు. మీ అందరినీ చూస్తుంటే నాలో నమ్మకం పెరిగింది. భవిష్యత్తులో నా కలలు నిజమవుతాయన్న నమ్మకం కలిగింది. 2.5 దశాబ్దాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందింది. భారత్లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దడంలో ఎంతో కృషి చేశాం. అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. 25 ఏళ్ల కిందట బిల్ గేట్స్ ఐటీ సేవలను తీసుకొచ్చారు. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఇంటర్నెట్ ఆర్థిక సంస్కరణలను వినియోగించి 2వ తరం సంస్కరణలను ప్రవేశపెట్టాను. ఎక్కడికి వెళ్లినా ఏపీ పారిశ్రామికవేత్తలే కనిపిస్తున్నారు. భారతీయులు అందిస్తున్న సేవల పట్ల గర్విస్తున్నాను. భవిష్యత్తులోనూ ఇదే తరహాలో సేవలు అందించాలి. ప్రపంచంలోని అనేక దేశాల్లో రాజకీయ అనిశ్చితి ఉంది. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్లో స్థిరమైన ప్రభుత్వం ఉందని చంద్రబాబు అన్నారు. వికసిత్ భారత్ 2047. I don't have any doubt you are going to witness already symptoms are we are seeing by 2047 India will be number 1 or number 2. There is no doubt about it. I am totally confident. And also Indians globally will be number 1 in creating wealth and also servicing the global community. If you see recent assessments, Bloomberg analysis, by 2027, India will be number 1 country, most of the incremental GDP of the world. As on today, we are doing from 2028 onwards. That is the era for India that is going to happen. Even if you see here, so many assessments are coming. And also India is only the country which is having advantage of demographic dividend advantage another 20-25 years. All developed countries have failed in management of population. India, if we can manage, we can do service to the community globally. That will be a big contribution for the global survival itself. That is how it is going to happen. In this context, I have seen Telugu community. More than 100 countries, Telugu community and Indians are there. Never I expected this type of growth within a short time of a very reasonable time. Then I thought, originally in 1995, I used to take entrepreneurs, 20, 30 or 40 with their expenditure. They used to come along with me. I used to go to different countries. Then I used to introduce our entrepreneurs to their local entrepreneurs. Even GMR here, everybody is here. Even Greenco, everybody. I used to introduce them. Then they used to discuss and start business, how to operate everything. I am very proudly say, I am only the person who is coming regularly for Davos to meet all of you and learn every time what is the new developments, how to move in the direction. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత డిఎస్సి శిక్షణ తరగతులకు సంబంధించి ఫ్యాకల్టీతో పాలకొల్లు లయన్స్ హాల్ నందు శిక్షణ శిబిరం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఎమ్మెల్యే అంటే ఓన్లీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేయడం మాత్రమే కాదు, ప్రజల్లో కూడా ఒక చైతన్యపరమైన కార్యక్రమాలు కూడా తీసుకెళ్లాలనే ఆలోచన. మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కూడా ఎక్కడ మా కార్యక్రమాన్ని ఏది కూడా ఆపలేదు. అది మీరందరూ ఇచ్చినటువంటి ఏదైతే మీ ఆశీర్వాదం కావచ్చు, లేదంటే మనం చేసేటువంటి మంచి పనులు కాబట్టి ఆ పనులను అడ్డుకుంటే ఇంకా ప్రజల్లో ఇంకా ఇబ్బందికి వెళ్తామనే ఉద్దేశం కావచ్చు. అదేవిధంగా రాజీ పడకుండా నేను కూడా ఫైట్ చేసేటువంటి మనస్తత్వం కావచ్చు. లాస్ట్ 5 yearsలో కూడా ఈవెన్ అన్నా క్యాంటీన్తో సహా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరగనటువంటి రోజుల్లోనే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 5 years కూడా ఇబ్బందులు వచ్చినా కూడా నడిపాం. అంటే ఈ రకంగా
ఆ రోజు 5 ఇయర్స్లోనే అట్లా చేసాం సేవా కార్యక్రమాలు. అదేవిధంగా ఈవేళ అధికారంలో ఉన్న మంత్రిగా ఉన్న కార్యక్రమాలు ఇంకా పెంచుకుంటూనే ఎప్పుడు పనిచేస్తాం. మనం ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యంతో అయితే రాజకీయాల్లోకి వచ్చామో అది మర్చిపోకూడదు అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ మరి ఈరోజు డిఎస్సి ఏదైతే నాకు దగ్గర కూడా చాలామంది స్టూడెంట్స్ సార్ మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, కొంచెం డిఎస్సి కోచింగ్ ఉంది, మరి ఎక్కడికో మేము ఇతరత్ర కోచింగ్ సెంటర్లకి పోవాలని అంటే మేము ఇక్కడ ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలంటే ఆడపిల్లలం పర్టికులర్గా కొద్ది ఫ్యామిలీస్ ఇబ్బందులు ఉంటాయి. కొంచెం మాకు ఇక్కడ ఏదైనా పాలకుల్లో మీరు ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేస్తే మాకు మేలు జరుగుతుందని పర్టికులర్గా ఆడపిల్లలు మహిళలు చాలామంది కోరిన మీదట నాకు కూడా ఆలోచన వచ్చి మరి ఈ కార్యక్రమం తీసుకుంటే చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పి మనం కూడా అప్లికేషన్స్ని తీసుకోమని చెప్పాం. జనరల్గా ఒక 100-150 వస్తాయిలే, మన కాన్స్టిట్యున్సీ లెవెలే పెట్టుకున్నాను నేను కూడా, ఎందుకంటే ఎక్కువ అంటే మనం కూడా మళ్ళీ మెయింటెనెన్స్ చేయాలంటే ఇబ్బందికర పరిస్థితి వస్తుందని. కానీ చూస్తే దగ్గర దగ్గర 600-700 అప్లికేషన్స్ దాకా మన పాలకొల్లి ఓన్లీ కాన్స్టిట్యున్సీ నుంచే వచ్చినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళందరూ కూడా మన మీద ఎంతో నమ్మకం. ఓకే, రామారెడ్డి గారు ఒక ఫ్రీ కోచింగ్ పెట్టారు అని అంటే అందులో సబ్జెక్ట్ ఉంటుంది, లేకపోతే సీరియస్నెస్ ఉంటుంది, ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ కూడా, ఒక విశ్వసనీయత కూడా సంస్థ మీద వాళ్ళకి ఉంది కాబట్టి అంతమంది అప్లై చేసుకున్నారని చెప్పేసి నేను కూడా అనిపించి ఇంకా బాధ్యత ఎక్కువ పెంచుకొని దీనికి సంబంధించి డిఎస్సి కూడా ఉన్నంతలో మనకి కృష్ణా జిల్లా అవనిగడ్డ ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నంతలో ప్రజెంట్ ఫేమస్గా ఉంది కాబట్టి వాళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది. కోచింగ్ సెంటర్ కూడా నేను కూడా వెళ్ళాము మొన్న, వెళ్ళి నేను కూడా వాళ్ళ క్లాసెస్ వాళ్ళ టీచింగ్ అవి కూడా నేను కూడా చూడడం జరిగింది. నేను కూడా మీరు జరిగేటువంటి కోచింగ్ అనేది కూడా నేను పర్యవేక్షిస్తానని చెప్పేసి అవనిగడ్డ ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా స్టడీ మెటీరియల్ ఏదైతే వాళ్ళు ఇస్తూ ఉన్నారో దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్ కూడా మీకు మేము అందజేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని కూడా మనం ప్రింటింగ్ చేసుకుని మనం కూడా ఇస్తాం. అయితే మేమందరం ఎంత కృషి చేయాలనుకున్నా రేపు ఆ యొక్క డిఎస్సి ఉచిత కోచింగ్ సక్సెస్ అవ్వాలని అంటే అందులో ప్రధానమైన పాత్ర పోషించవలసింది మీరే. అంటే ఏ రకంగా చూసుకున్నా కూడా కొంచెం మ్యాక్సిమం ఒక ఏప్రిల్ మే జూన్ ఆ రేంజ్లో మనకి 45 డేస్ అంటే మనం ఇచ్చిన తర్వాత కూడా దానికి కూడా టైం డ్యూయింగ్ ఉంది కాబట్టి ఏదేమైనా మనకి మ్యాక్సిమం నేను అనుకోవడం ఒక 2.5 months 3 months మనకు టైం ఉంటుందేమో అనుకుంటూ ఉన్నాం. అట్లీస్ట్ ఆ 3 months 90 days 100 days ఎంత ఉంటే అంతా మనం యూటిలైజ్ చేసి కొంచెం మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలని మిమ్మల్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మీరు కూడా కొద్దిగా కష్టపడి మీరు ఏదైతే పనిచేస్తారో తప్పనిసరిగా మేము కూడా మీరు చేసినటువంటి కృషి కానీ మీరు మాకు ఇచ్చేటువంటి సర్వీస్ కానీ నేను కూడా మీకు ఎప్పుడు కూడా రుణపడి మీకు ఎప్పుడు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేంద్ర ఓ స్థిరాస్తి దళారిపై చేయి చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఈ ఘటన చోటు చేసుకుంది. మున్సిపాలిటీలోని ఏకశిలానగర్ లో మంగళవారం ఈటెల పర్యటించారు. బాధితుల ఫిర్యాదుతో స్థిరాస్తి దఖారిపై ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయనపై చేయి చేసుకున్నారు. ఇంటి స్థలాల యజమానులను ఇబ్బంది పెడుతున్నారని ఎంపీ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ పేదలు కొనుక్కున్న జాగాలకు బీజేపీ అండగా ఉంటుంది, కొందరు అధికారులు బ్రోకర్లకు కొమ్ము కాస్తున్నారు. భూములు కొనుక్కున్న పేదల సమస్యలపై కలెక్టర్ సిపితో మాట్లాడాను. కొందరు దొంగ పత్రాలతో పేదల భూములను లాక్కుంటున్నారు. బ్రోకర్లకు సహకరించే అధికారులపై చర్యలు తీసుకోవాలి. దళారులతో పోలీసులు అధికారులు కుమ్ముక్కవుతున్నారు. కూల్చివేతలు తప్ప పేదల కన్నీళ్లు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ సినీ నిర్మాత తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ఇళ్లు కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ కార్యాలయాలు, పుష్ప 2 చిత్రం నిర్మాత నవీన్ ఎర్నేని నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు జరుగుతున్నాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో దిల్ రాజు ఇళ్లతో పాటు ఆయన సోదరుడు శిరీష్, కుమార్తె హన్సితారెడ్డి నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వ్యాపార భాగస్వాముల నివాసాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ జలాశయం నీటితో నిండడంపై మాజీ మంత్రి బారాస శాసనసభ్యుడు హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. వందలాది కిలోమీటర్లు ప్రయాణించి రంగనాయక సాగర్ కు చేరిన గోదావరి గంగా అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇది కాళేశ్వరం సృష్టించిన అపురూప దృశ్యం, అద్భుత జల సౌందర్యమని నీటితో నిండిన రంగనాయక సాగర్ దృశ్యాలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సింగర్ మంగ్లీ, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తదితరులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం, ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. మేడం ఇలా వచ్చండి గేట్ ఇట్లా వచ్చండి మేడం మేడం కానీ వచ్చండి. శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సంయుక్త మీనన్, ప్రముఖ సినీ నటి సంయుక్త మీనన్ సన్నిహితులతో కలిసి మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం సంయుక్త మీనన్ను చూసేందుకు భక్తులు ఎగబడి కొందరు సెల్ఫీలు దిగారు. స్ట్రైట్ గా వచ్చి నిలబడుతుంది.
నా తిరుపతిలో దర్శనం చాలా బాగా జరిగింది. చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఏంటో తిరుపతి నాకు చాలా క్లోజ్. ఏం చెప్పాలో తెలీదు. బాలాజీ దర్శనం చేస్తే లైఫ్ చాలా బాగా జరుగుతుంది అని నా నమ్మకం. సో దిస్ ఇయర్ నాకు చాలా ఇంపార్టెంట్. చాలా మూవీస్ వస్తున్నాయి. సో నాకు మాత్రం కాదు, నేను నాతో పాటు వర్క్ చేస్తున్న అందరికీ చాలా మంచి ఒక ఇయర్ రావాలి అని కోరుకున్నాను. ప్రాజెక్ట్స్ 4-5 ప్రాజెక్ట్స్ చేస్తున్నానండి. సో అవన్నీ కలిసి బ్యాక్ టు బ్యాక్ వస్తుంది, రిలీజ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటిసారిగా టోటల్ రోబోటిక్ కోలెక్టమీని విజయవంతంగా పూర్తి చేయడంతో రోబోటిక్ సర్జరీ విశాఖ కేర్ హాస్పిటల్ అగ్రహారంగా నిలిచింది. ఈ సర్జరీలో 25 ఏళ్ల కుర్రాడికి సుమారు 5 గంటల సమయంలో ఈ శస్త్రచికిత్స పూర్తి చేశారు. తరచూ పొత్తు కడుపును ఓపెన్ చేసే సాంప్రదాయక శస్త్రచికిత్స వలె కాకుండా సంచలనాత్మక రోబోటిక్ టెక్నాలజీతో ఈ శస్త్రచికిత్స కొత్త ప్రపంచం ప్రమాణాన్ని మేల్కొల్పింది. సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ బిశ్వబసుదాస్ ప్రయాణం మరియు ప్రక్రియ గురించి మాట్లాడుతూ రోగి దీర్ఘకాలిక మలస్త్ర రక్తస్రావం, రక్తహీనత మరియు స్టెరాయిడ్స్ పై ఆధారపడటం వంటి బలహీనపరిచేతో దీర్ఘకాలిక చికిత్స మరియు రక్త మార్పిడి ఉన్నప్పటికీ లక్షణాలు కొనసాగాయి. శస్త్రచికిత్స జోక్యం అవసరం మేరకు రోబోటిక్ సర్జరీని ప్రభావితం చేస్తూ కేర్ హాస్పిటల్లోని బృందం చేయడం ద్వారా అసాధారణమైన ఘనత, రోగి యొక్క అతి తక్కువ రికవరీ సమయం, పెద్ద కోటలు లేకుండా మెరుగైన ఫలితాలు సాధించారని తెలిపారు. So that's why we are here. After this you can ask us questions and get it clear. Now I'll give it to, he is Dr. Shandip. He works with me for last 14 years and he also do robotic surgery. The whole team do robotic surgery. Our whole practice is robotic at almost the same cost of laparoscopy and open. And I'll give it to Dr. Bhavani. She will show the videos how it is the future in which people without cutting open can do their surgeries, go home in a day or two with very high safety margin, with no blood loss and almost no pain, and with almost same cost. Then why not transfer to robotic surgery to more people to give them the benefits? పేషెంట్ వారంగా రికవర్ అవడానికి స్టెరాయిడ్స్ ఇస్తారండి? ఇవ్వమండి. రికవరీకి స్టెరాయిడ్ సంబంధం లేదు. నా రికవరీకి స్టెరాయిడ్ లేదు. బిఫోర్ సర్జరీ స్టెరాయిడ్కి రిక్వైర్మెంట్ ఉంది, అదర్వైజ్ బ్లీడింగ్ కంటిన్యూ అవుతుంది. ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పారు కదా డయాబెటిస్. చెప్పండి. సర్జరీ ఇమ్యూనిటీ తగ్గించడానికి స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి వచ్చేదండి. ఇప్పుడు సర్జరీ తర్వాత స్టెరాయిడ్ తో పని లేదు. సర్జరీలో డిజీజ్ పాస్ట్ హస్ బీన్ రిమూవ్, సో నో నీడ్ ఆఫ్ స్టెరాయిడ్. లబ్ధిదారుల ఎంపిక నిష్పక్షపాతంగా జరగాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ అన్నారు. మెదక్ జిల్లా చేగుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక నిష్పక్షపాతంగా జరగాలని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాస్త్రీయంగా ఇంద్రమ్మ ఇండ్ల తప్పిదాలను గుర్తించాలని అధికారులకు సూచించారు. ప్రజల్లో నెలకొన్న అపోహలు, అనుమానాలను గ్రామ సభల ద్వారా నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. పక్షపాతాలు లేకుండా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్, కాశబోయిన మహేష్, మండల యూత్ అధ్యక్షులు మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రజాపాలనలో భాగంగా ముఖ్యమైన పథకాలను ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు బంధు, అలాగే రేషన్ కార్డులు లబ్ధిదారుల ఎంపిక రేపటి నుండి అనగా 21 తేదీ నుండి 24 వరకు చేగుంట మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించి అందులో ఇందిరమ్మ కమిటీ అభ్యర్థుల ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో
వాళ్ళకి ఈ పథకాలు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాలు అమలు చేయడానికి సిద్ధమైంది. కావున చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ, ఉపాధ్యక్షులు కానీ, కార్యకర్తలు కానీ మన యొక్క ఇంద్రమ్మ కమిటీ సభ్యులకు సహకరించి ఎవరైతే లబ్ధిదారులు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు రేషన్ కార్డులు వచ్చి ఇంకెవరైనా రాని వాళ్ళు ఉన్నా కానీ, ఇందిరమ్మ ఇల్లు రాని వాళ్ళు ఉన్నా కానీ ఈ దరఖాస్తులు అనేటివి యథావిధిగా కొనసాగుతుంటాయి. మళ్ళీ రేపటి నుంచి అక్కడనే ఈ ప్రభుత్వ పథకాలకు అప్లికేషన్ ఫామ్స్ కూడా గ్రామ కార్యదర్శుల ద్వారా అందజేయబడతాయి. అక్కడనే రానివారు ఉంటే దరఖాస్తు చేసుకోగలరు. ఈ స్కీమ్లు యథావిధిగా కొనసాగుతాయి. కావున ఎవరి మాటలు నమ్మకుండా ఇంతటితో ఈ స్కీములు ఆగిపోయినాయి, చివరి దరఖాస్తు తేదీ అనేది ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ అందరికీ ప్రజల వద్ద పాలన అందే విధంగా అందించడానికి తగిన నిశ్చయం తీసుకున్నాడు. కావున నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా శ్రీ పారెడ్డి వంశీధర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ సందర్భంగా వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ, నన్ను రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు జిల్లా రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు అని అన్నారు. అలాగే జిల్లాలో బీజేపీ పార్టీ సభ్యత్వాలు 1,00,000 వరకు చేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాబో కాలంలో బీజేపీని బలోపేతం చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు భరత్ యాదవ్, వాకాటి నారాయణరెడ్డి, చిలక ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు, వారిని కొనసాగిస్తూ జిల్లా అధ్యక్షులుగా ఇక్కడ నుంచి కార్యక్రమం స్టార్ట్ అయ్యి వరకు ర్యాలీ చేయండి. ప్రెస్ ఫోటో సంవత్సరాలుగా చిన్నప్పటి నుంచి కూడా ఏబీపీ కార్యకర్తగా, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేస్తూ బీజేపీ పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహించి ఈరోజు నన్ను జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర పార్టీ, జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు, రాష్ట్ర పెద్దలందరూ కూడా నా మీద గురుతర బాధ్యతను పెట్టడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా పెద్దలు ఏదైతే నా మీద ఆశించి అందరినీ కలుపుకొని పోయి పనిచేసే విధంగా ప్రయత్నం చేస్తారని నా మీద పెట్టినటువంటి బాధ్యతను నేను నిర్వహిస్తానని తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే రాష్ట్ర పార్టీ చెప్పి ఈరోజు మాకు గతంలో కూడా నేను జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. సంవత్సరం 4 నెలలు పూర్తయింది. దానికి కారణంగా మళ్ళీ కూడా కొనసాగిస్తూ జిల్లా అధ్యక్షులుగా వంశీధర్ రెడ్డిని పేరు పంపించడం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అనేటువంటి పురంధేశ్వర గారికి, అదేవిధంగా రాష్ట్ర నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లాలో 1,00,000కు పైన సభ్యత్వాలు పూర్తి చేసుకొని, అదేవిధంగా 1000 వరకు కూడా క్రియాశీల సభ్యత్వాలు చేసినటువంటి ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు 1,00,000 సభ్యత్వాన్ని మనం పూర్తి చేసుకోవాలంటే ఏ ఒక్కరి వల్ల కూడా అయ్యే పని కాదు. ఏదైతే కార్యకర్తలు ఉన్నారో అందరూ కూడా, ఏదైతే వ్యవసాయం పనులు ఉన్నప్పటికీ, వర్షం ఉన్నప్పటికీ కూడా ఈ కార్యకర్తలు అందరూ కూడా ఒక్కొక్క కార్యకర్త 100 సభ్యత్వాన్ని పూర్తి చేసి ఈరోజు రాష్ట్రంలో జిల్లాని మనం ప్రథమ స్థానంలో పెట్టుకునే విధంగా 1,00,000 వరకు సభ్యత్వాలు పూర్తి చేసుకుని ఈరోజు మనం రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండడం కూడా మనందరూ కూడా హర్షిస్తదగిన విషయం. ఈ విజయం అంతా కూడా, ఈ పని అంతా కూడా మన కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేసిన కారణంగా ఇది జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ,
ఈ అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా నాకు సహకరించి ఈ బాధ్యతను నాకు ఇచ్చినందుకు వాళ్ళందరూ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.